నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. పాకిస్తాన్ మదం అనచాలి, ఉగ్రమూకలను ముప్పెట దాడి చేయాలి, మళ్ళీ భారత్పై కన్నెత్తి చూడకుండా చేయాలంటే ఎలాంటి వ్యూహాలు రచించాలి, అసలు పాకిస్తాన్ అసలు ఉద్దేశం ఏంటి, ఎందుకు ఈ కుట్రపూర్తి అంశాలు, అమాయకమైన పర్యాటకులను ఎందుకు బలి తీసుకుంటున్నారు, ఇవన్నీ కూడా చర్చిద్దాం. మనతో పాటుగా 1200 యూనివర్సిటీల్లో భారత రక్షణపై సిలబస్ చైర్మన్గా డాక్టర్ రమేష్ కన్నిగంటి ఉన్నారు. యూజీసీ అపాయింట్మెంట్ చాలా ప్రతిష్టాత్మకమైన ఆపర్చునిటీ. రమేష్ ప్రస్తుతం మనతో ఉన్నారు. నమస్కారం రమేష్ గారు. నమస్తే వర్మ గారు. నమస్తే. ఫస్ట్ కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ అండి. చాలా అద్భుతమైన అవకాశం భారతదేశంలో ఎంతో మంది ఉండగా మా డాక్టర్ రమేష్ కన్నిగంటి గారికి దక్కడం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మా ముత్తాత కన్నిగంటి హనుమంత్ గారు బ్రిటిష్ వాళ్ళు కాల్చిన కాల్పుల్లో 1922లో వీరమరణం పొందారు. పల్నాడు దుర్గి మండలము. కన్నగంటి హనుమంతు ముదిమనవడిగా నేను మన దేశం కోసం, మన భారతావని, ముఖ్యంగా ఈ పెహల్గాం ఉగ్రవాదుల ఏదైతే దాడి చేసి అమాయకంగా 28 మందిని చంపారో అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండటానికి 1200 యూనివర్సిటీస్లో ఈ జాతీయ భద్రత, కౌంటర్ టెర్రరిజం, మరి కోస్టల్ సెక్యూరిటీ, మ్యారిటైమ్ సెక్యూరిటీ, సీపోర్ట్ సెక్యూరిటీ, సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు తదితర అంశాలన్నింటినీ మేళవించి భారతదేశ రక్షణ. వర్మగారు, మీకు తెలియదే ఉంది, మన మ్యాప్ చూసినా కానీ భారతదేశానికి ఇక్కడ మనకి ఆఫ్ఘనిస్తాన్, ఇక్కడ పాకిస్తాను, ఈ దాయాది దేశం 14 ఆగస్టు 1947 14 ఆగస్టులో ఇది పుడితే 1947 ఆగస్టు 15 మనం పుట్టాం. అంటే స్వతంత్రం సంపాదించుకున్నాం. వీళ్ళు 4 సార్లు మిలిటరీ పాలనలు చేసి మరి ఉగ్రవాదాల స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం, స్టేట్ ఇనిషియేటెడ్ టెర్రరిజం, స్టేట్ కండక్టింగ్ టెర్రరిజం, అంటే టెర్రరిజమే ఒక జీవన ఆధారంగా, ఉగ్రవాదమే వాళ్ళ జీవన లైఫ్ లైన్ అంటారు చూడండి, ఆ విధంగా బతుకుతున్న దేశం అది. తిండి, బట్ట, నీరు, విద్య, వైద్యం, ఉపాధి అన్నిట్లో వెనకబడి ఉంది ఈ దేశం. ఇప్పటికీ వీళ్ళకి బుద్ధి రాలేదు, వీళ్ళు నేర్చుకోవట్లేదు. ఉగ్రవాదుల్ని పంపించి మన ఈ ఏరియాకి, జమ్మూ కాశ్మీర్లో ముఖ్యంగా మనము చూస్తే, ఈ జమ్మూ కాశ్మీర్ ఏరియాలో మనం ముఖ్యంగా అనంతనాగ్ అనే జిల్లాకి ఇక పెహల్గాం అనే దగ్గర బైసరన్ వ్యాలీ అనే దాంట్లో మినీ స్విట్జర్లాండ్ అంటారు. ఆ మినీ స్విట్జర్లాండ్లో పర్యాటకులు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు, అంటే న్యూలీ వెడ్ కపుల్స్, దే హ్యావ్ గాన్ టు రిలాక్స్ దేర్, అలాంగ్ విత్ రిటైర్ అయిన వాళ్ళు కూడా, సరే ఇక జీవితంలో అంతా కష్టపడ్డాము, ఇప్పుడు రిటైర్మెంట్ వచ్చింది, కొన్నాళ్ళు సేద్దిరుదాము, ఈ వేసవి తాపానికి తట్టుకోలేక అని చాలామంది టూరిస్టులుగా వెళ్ళిన వాళ్ళని మతం పేరు అడిగి, మతం పేరుతో మారణ హోమం, మతం పేరుతో మరి ప్రాణాలు హరించడం అనేది మానవత్వానికి మరి అంటే ఒక పెద్ద ఇట్స్ ఏ అంటే టెర్రరిజం అనేది కర్స్, అదొక శాపం అయిపోయింది. ఈ ఉగ్రవాదానికి స్వస్తి చెప్పాలి అంటే ఏం చేయాలి అనే దాని మీద నేను జాతీయ భద్రత, జాతీయ రక్షణ వ్యవహారాలని మరి ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో పిహెచ్డి చేసి, నేను అమెరికన్ స్టడీస్లో, ఇజ్రాయెల్ అనే దేశంలో కూడా కౌంటర్ టెర్రరిజం స్టడీస్లో నేను సర్టిఫికేట్ ప్రోగ్రామ్ చేసి, మరి అజిత్ దోవల్ గారి దగ్గర కూడా, కరెంట్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, ఆయన దగ్గర కూడా ఇదివరలో నేను ఉగ్రవాద నిర్మూలన మీద పనిచేయడం జరిగింది వర్మ గారు. సో మీరు అడిగేదాన్ని బట్టి నేను తప్పనిసరిగా ప్రతి ప్రశ్నకి నా దగ్గర సమాధానం. అసలు ఉగ్రవాద వ్యతిరేకాన్ని పూర్తిగా అణచడానికి భారత్ ముందున్న వ్యూహాలు ఏంటి? వెరీ గుడ్. ఉగ్రవాదాన్ని అణచాలి అంటే బాహ్యపరంగా, అంటే ఎక్స్టర్నల్గా, ఇంటర్నల్గా మనం కలిసి పనిచేయాల్సిన అవసరం వచ్చింది. ఎట్లానంటే వర్మ గారు, ఇంటర్నల్గా చూసుకున్నప్పుడు అంతర్గతంగా ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేరు అనే ఒక నానుడు ఉంది తెలుగులో, సామెత. మన ఇంటి దొంగలు ఎవరు? భారతదేశంలోనే ఉంటా, భారతదేశంలోనే తింటా, భారతదేశంలోనే అభివృద్ధి చెందాల్సినది పోయి, భారతదేశానికి అంటే తిన్నింటి వాసాలు లెక్క పెట్టే జనాలు ఎవరైనా కానీ వాళ్ళ మీద మనం ఒక నిఘా కన్ను పెట్టాలి, నెంబర్ 1. నెంబర్ 2, 15,000 కిలోమీటర్ల భారతదేశానికి 15,000 కిలోమీటర్ల భూసరిహద్దు ఉందండి. 3,323 కిలోమీటర్ల భూసరిహద్దు భారత్కి పాకిస్తాన్కి మధ్య ఎల్ఓసి ఉంది. 3,488 కిలోమీటర్ల భూసరిహద్దు భారత్కి చైనాకి మధ్య ఉంది, ఎల్ఏసి అంటారు, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. ప్లస్ బంగ్లాదేశ్తో 4,000 కిలోమీటర్ల పై చిలుకు మనకి భూసరిహద్దు ఉంది. ఆఫ్ఘనిస్తాన్తో 106 నుంచి 108 కిలోమీటర్ల వరకు భూసరిహద్దు ఉంది.
నేపాల్తో ఉంది, మయన్మార్తో ఉంది, భూటాన్తో మనకి భూసరిహద్దు ఉంది, శ్రీలంకతో ఒక్కదాంతోనే మనకి వాటర్ బాడీ ఉంది, సముద్రం మధ్యలో అడ్డం. ఇలాంటి జియో పాలిటిక్స్ కలిగిన ఈ భారతదేశంలో అంటే సముద్ర తీర ప్రాంతము 11,098 కిలోమీటర్లు భారతదేశానికి సముద్ర తీర ప్రాంతం ఉంది. 9 కోస్తా రాష్ట్రాలు ఉన్నాయి భారత్లో. గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్ర, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్తో పాటు అండమాన్ నికోబార్ ఐలాండ్, పుదుచ్చేరి, పాండిచ్చేరి, దామన్ దియు, లక్షద్వీప్. 9 రాష్ట్రాలు, 4 కేంద్ర పాలిత ప్రాంతాలు, మొత్తం 13. ఈ 13 కలిపి 11,098 కిలోమీటర్లు భారతదేశానికి సముద్ర తీర ప్రాంతం ఉంది. ఈ 11,098 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతంతో పాటు 15,000 కిలోమీటర్ల ల్యాండ్ బోర్డర్ని కాపాడుకుంటా, మన సైబర్ స్పేస్ని కాపాడుకుంటా, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ఏదైతే ఉందో, చైనా ఏం చేస్తుందంటే పాకిస్తాన్కి ఊతం ఇస్తుంది. సో చైనా మీద కూడా మనం చాలా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది ఇప్పుడు. వీటితో పాటు భారతదేశంలో ఉన్న యువతని దేశ రక్షణ మీద అవగాహన, చైతన్యము కలిగించాల్సిన అవసరము, ఆవశ్యకత ఏర్పడింది. మన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్తో పాటు మన పోలీసు, సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్తో పాటు మన ఇంటెలిజెన్స్ బ్యూరో, రీసెర్చ్ అనాలిసిస్ వింగ్తో పాటు మన యువశక్తిని కనుక మనం ఒక చోటకి తీసుకొచ్చి దేశ రక్షణ మీద కనుక మనం ప్రయత్నం చేస్తే ఆ సేతు హిమాచలం, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారతదేశాన్ని కాపాడుకోవడానికి యువతని మమేకం చేయటం చాలా ముఖ్యం సార్. ఈ స్ట్రాటజీస్ అన్నీ మనం ఫాలో అవ్వాలి. ఇంకోటి ఏంటంటే సార్, నేషనల్ కౌంటర్ టెర్రరిజం సెంటర్ పెడతామని ముంబై 26/11 అటాక్స్ జరిగిన తర్వాత అప్పుడు అధికారంలో ఉన్న మరి కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పింది. కానీ ఇంతవరకు నేషనల్ కౌంటర్ టెర్రరిజం సెంటర్ రాలా. నేను 2010లోనే అప్పుడు హోమ్ మినిస్టర్ చిదంబరం గారిని, డిఫెన్స్ మినిస్టర్ ఏకే ఆంటోనీ గారిని, నేను ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో పిహెచ్డీ చేస్తున్నాను కాబట్టి నేను వెళ్ళి వాళ్ళని కలవటం కూడా జరిగింది. ఈ అంశాల మీద ముంబై 26/11 అటాక్స్ జరిగినాయండి, భారతదేశం మీద ఎంత పెద్ద తీవ్రవాద దాడి జరిగింది, మన యువతని మమేకం చేయాలి. ప్రతి యూనివర్సిటీలో బీఏ అయినా, బీకామ్ అయినా, బీఎస్సీ అయినా, ఎంఏ అయినా, ఎంకామ్ అయినా, ఎంటెక్ అయినా ఎవరైనా కానీ దేశ రక్షణ, దేశ భద్రత మీద సిలబస్ మనం పాఠ్యాంశాలు రూపొందించి పాఠ్యాంశాలను మనం పెట్టాలి అని అప్పుడు నేను ప్రపోజల్ పెడితే, ఇప్పుడు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ గారి యొక్క ప్రోయాక్టివ్ ఆయన యొక్క సహకారంతో యూజీసీ, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, అంటే అన్ని యూనివర్సిటీస్కి హెడ్ అయిన యూజీసీ ఇప్పుడు మరి నన్ను చైర్మన్గా చేయటం జరిగింది. ఏది భారతదేశ రక్షణ, భారతదేశ భద్రత మీద సిలబస్ రూపొందించాలని. అంటే ఈ ఉగ్రదాడులకి ఇప్పుడు నేను చెప్పిన నేషనల్ సెక్యూరిటీ స్టడీస్, జాతీయ రక్షణ అధ్యయనానికి లింక్ ఉంది. అవును. ఎందుకు అంటే యువత ఎప్పుడైతే జాగ్రత్తతో ఉంటారో, హైదరాబాద్ లాంటి పట్టణం, బెంగళూరు, అహ్మదాబాదు, ముంబై, చెన్నై, కొచ్చిన్, గోవా, బరోడా, వీటన్నిటి మనం గనక చూస్తే ఒక చోట తీసుకొస్తే ప్రతి అర్బన్ సెంటర్లోనూ టెర్రరిజం మీద అవగాహన ఉండాలి. టెర్రరిజం మీద గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్మెంట్లు ఎప్పుడు ఎక్కువ పెరిగిపోతున్నాయి ఇప్పుడు. సో మన ఇరుగు పొరుగు వాళ్ళు ఎవరు, మన నైబర్స్ ఎవరు, వాళ్ళు ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారు, ఎవరన్నా గుర్తు తెలియని వ్యక్తులు వస్తున్నారా, ఎవరికి పడితే వాళ్ళకి అద్దెలు ఇవ్వటం కానీ, అద్దెకి కిరాయికి ఇవ్వటం కానీ అవన్నీ చేయకుండా ప్రజలు ఇది మన దేశము, మనం కాపాడుకోవాలి, ఒకే జెండా, ఒకే ఎజెండా, అది భారతదేశానికి సంబంధించినంతవరకు మన భారతీయ సంస్కృతిని, మన భారతదేశాన్ని కాపాడుకోవాలనే ఒక లోపల నుంచి, హృదయంలో నుంచి, అరే ఇది ఓన్లీ పోలీసు వాళ్ళు, మిలిటరీ వాళ్ళు చేసే పని కాదురా బాబు, దేశ భద్రత అంటే మీరు నేను ప్రతి భారతీయుడు లక్ష్యం చేయాలి. ఇప్పుడు మన 99 టీవీ లాంటి చక్కటి మరి సామాజిక బాధ్యత, కంట్రీ సోషల్ రెస్పాన్సిబిలిటీ, మీరు దేశం కోసం చక్కటి ప్రోగ్రాం ఇప్పుడు మమ్మల్ని పిలవడానికి కారణం ఏంటండి? దేశం మీద ఉన్న ప్రేమ. ఇలాంటి మీలాంటి టీవీ ఛానల్స్, 99 టీవీ లాంటి మంచి మీడియా సంస్థలు ముందరకు వచ్చి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే విధంగా ప్రోగ్రామ్స్ చేయటం, కాలేజీల్లోకి వెళ్ళి యువతను కూడా అరే బాబు మనకున్న దేశ భద్రతకు సంబంధించి, దేశ రక్షణకు సంబంధించి మన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సు, పోలీసు, సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఐబీ, రా, అస్సాం రైఫిల్స్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, బిఎస్ఎఫ్, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్, ఇన్ని చెప్పాను మీకు. వీటితో పాటు మనం కూడా మన యొక్క మరి సైన్యానికి మనోబలం ఇచ్చే విధంగా మనం కూడా ఫిజికల్ ఫిట్నెస్, ఇంటలెక్చువల్ ఫిట్నెస్, ఎమోషనల్ ఫిట్నెస్, స్పిరిచువల్ ఫిట్నెస్, ఫైనాన్షియల్ ఫిట్నెస్, పంచభూతాలని కలిపి మనం కూడా వీ హ్యావ్ టు ప్లాన్, ప్రిపేర్, పర్స్పైర్ అండ్ ఇన్స్పైర్ అనే విధంగా జాతి మొత్తం కదిలితేనే ఈ ఉగ్రవాదులకి మనము ఉగ్రవాదానికి స్వస్తి పలకొచ్చండి. సార్,
పాకిస్తాన్ని అష్టదిగ్బంధం చేయాలంటే భారత్ ముందున్న లక్ష్యం ఏంటి? వెరీ గుడ్. వర్మ గారు చాలా మంచి ప్రశ్న అడిగారు. మీ ప్రశ్నలో అష్టదిగ్బంధనము అంటే 8 వైపుల నుంచి పాకిస్తాన్ని అధపాతాళానికి తొక్కాలి అంటే ఆర్థికంగా, రాజకీయంగా, వాటర్ అండ్ అదర్ ట్రాన్స్పోర్టేషన్ పరంగా, సైబర్ అంటే అంతర్జాల పరంగా, మ్యానుఫ్యాక్చరింగ్ స్పేస్తో పాటు వాళ్ళ పొలిటికల్ స్పేసు, వాళ్ళ ఫైనల్గా మ్యారిటైమ్ స్పేస్ అంటారు. మ్యారిటైమ్ అంటే సముద్రము. పాకిస్తాన్కి కూడా సముద్ర తీర ప్రాంతం ఉంది. అందుట్లో కరాచీ పోర్ట్ ఉంది, కాసిం పోర్ట్ ఉంది, గ్వాదర్ పోర్ట్ ఉంది. ఈ 3 పోర్టులను కనుక మనం అక్కడ టెర్రరిస్టులను కనుక ఎవరైతే అక్కడ ఆపరేట్ చేస్తున్నారో ఒకవేళ చేసినట్లయితే వాళ్ళని కొట్టగలిగితే 3 పోర్టులను కనుక ఆధీనంలో తీసుకుంటే పాకిస్తాన్కి బాహ్య ప్రపంచానికి సంబంధాలు కట్ అయిపోతాయి. ఓకే, సముద్ర తీర ప్రాంతం ద్వారా. ల్యాండ్ బోర్డర్ ద్వారా మన 3323 కిలోమీటర్లు మన భారతదేశాన్ని పాకిస్తాన్కి మధ్య బోర్డర్ ఉందని చెప్పాను కదా, దాన్ని చాలా జాగ్రత్తగా టెక్నికల్ ఇంటెలిజెన్స్, విజువల్ ఇంటెలిజెన్స్, ఇమేజరీ ఇంటెలిజెన్స్, హ్యూమన్ ఇంటెలిజెన్స్, ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి దాన్ని స్ట్రెంగ్థెన్ చేసుకోవటం. ఇది రెండోది. మూడోది సైబర్ స్పేస్లో, అంతర్జాలంలో, ఇంటర్నెట్ ప్రపంచం, డిజిటలైజేషన్ ప్రపంచంలో పాకిస్తాన్ నుంచి వస్తున్న ఆల్ కైండ్స్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ మాల్వేర్స్ని, సైబర్ రిలేటెడ్ అటాక్స్ని మనం సక్సెస్ఫుల్గా న్యూట్రలైజ్ చేసి అవసరమైతే మనం సైబర్ ద్వారా వాళ్ళని కొట్టగలిగిన స్థాయికి మనం ఎదగటం. ఇది మూడోది. నాలుగోది ఉపరితలము, అంటే గగనతలం అంటారు. సముద్రము, గగనతలము, ఉపరితలము, ఎన్నిటి మీద మనం ఒక రకమైన ముప్పేట దాడి అంటాం చూడండి, అది చేసి ఈ విధంగా ఈ అష్టదిగ్బంధనం చేయటం వలన తర్వాత పాకిస్తాన్ చేస్తున్న పనుల్ని దౌత్యపరంగా, డిప్లొమాటిక్గా ప్రపంచ దేశాల ముందల వాళ్ళు చేస్తున్న దుర్మార్గాల్ని, స్టేట్ స్పాన్సరింగ్ టెర్రరిజం పాకిస్తాన్, స్టేట్ ఇనిషియేటింగ్ టెర్రరిజం పాకిస్తాన్, స్టేట్ కండక్టింగ్ టెర్రరిజం పాకిస్తాన్ అనే విధంగా ఉంది. కాబట్టి విద్య, వైద్యం, పర్యావరణము, ఉపాధి లేకుండా మనుషులకి వాళ్ళకి నిరక్షరాస్యులుగానే వాళ్ళని మిగిల్చి పాకిస్తానీ జనాన్ని ఆర్మీ చేస్తున్న దుశ్చర్యలు. ఆర్మీ చీఫ్ మొన్న ఏమన్నారండి, హిందూ 2 నేషన్ థియరీ, 2 దేశాలు మనం ఎప్పుడు కలవలేము, భారతదేశం పాకిస్తాన్ కలవలేదు అంటే మనం భారతదేశం వర్మ గారు రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అన్నామే కానీ హిందూ రిపబ్లిక్ ఆఫ్ ఇండియా మనం ఎప్పుడు చెప్పలా. కానీ పాకిస్తాను ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్ అని చెప్పింది. అంటే ఒక మత ప్రాతిపదికన ఏర్పడిన రాజ్యం పాకిస్తాన్, లౌకిక రాజ్యం మన భారతదేశం, సర్వసత్తాక సార్వభౌమ రాజ్యంగా వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ రిజాల్వ్ టు కాన్స్టిట్యూట్ ఇండియా అంటే సావరిన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అని మాట్లాడతాం మనము. జస్టిస్, సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్, లిబర్టీ ఆఫ్ థాట్, ఫెయిత్, ఎక్స్ప్రెషన్, బిలీఫ్. ఇది మన రాజ్యాంగ ప్రతిజ్ఞ చేసింది ఏంటంటే సర్వసత్తాక సార్వభౌమ లౌకిక రాజ్యాంగం మంది, కులాలకి మతాలకి అతీతంగా. సో అసలు పాకిస్తాన్కి భారతదేశానికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది వర్మ గారు. అది మన 99 టీవీ ప్రేక్షకులు అందరూ సమ్మతిస్తారు. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలి అంటే మన సైన్స్, టెక్నాలజీ, సైన్స్, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, మెడిసిన్ ఇవన్నీ ఉపయోగించుకొని స్టెమ్ కోర్సెస్ మనము చాలా స్మార్ట్గా ఎదుగుతున్న రోజులు పాకిస్తాన్ చూడలేకపోతుంది, అక్కసు. కాబట్టి వాళ్ళు అసూయపడుతున్నారు. మన హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ వాళ్ళు ఎక్కడో తెలుసా సార్, ప్రపంచంలో 197 దేశాలు ఉంటే పాకిస్తాన్ 164వ స్థానంలో ఉంది సార్. ఇది మానవ అభివృద్ధి సూచికలో. అంటే ఎడ్యుకేషన్, మానవుడికి కావాల్సింది విద్య, హెల్త్, వైద్యం, ఎన్విరాన్మెంట్, పర్యావరణము, ఎంప్లాయ్మెంట్, ఉపాధి, నెక్స్ట్ అన్నిటికీ మించింది ఇన్ఫ్రాస్ట్రక్చరు, అంటే రోడ్లు, భవనాలు, ట్రైన్స్, ఇవన్నీ లేవు వాళ్ళ దగ్గర. కాబట్టి భారతదేశానికి పాకిస్తాన్కి నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఉంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ మీద అదొకటి ముఖ్యం, భారత్ కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది 100%. రానున్న రోజుల్లో పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని మనం కొట్టి 100% పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని మళ్ళీ తిరిగి అఖండ భారత్లోకి చేర్చితే తప్పితే ఈ ఉగ్రవాద ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. ఉగ్రవాదానికి స్వస్తి చెప్పాలి అంటే భారతదేశంలో రాజకీయంగా, సామాజికంగా, సాంస్కృతికంగా ఒకే జెండా, ఒకే ఎజెండా, ఒక జెండా, నేషనల్ ఫ్లాగ్ ఆఫ్ ఇండియా. ఒకే ఎజెండా ఏంటంటే ఉగ్రవాదాన్ని అంతమొందించాలంటే ఏం చేయాలి అంటే క్రాస్ బోర్డర్ టెర్రరిజం,
అంటే మన ఈ బోర్డర్ దాటి పాకిస్తాన్ నుంచి యువతలు వచ్చి మనల్ని కొట్టకుండా మనము పాక్ ఆక్యుపై చేసిన కాశ్మీర్ ఉందే పిఓకే అంటారు, దాన్ని మనము ఎట్టి పరిస్థితుల్లో కొట్టేయాలి. ఎలా కొట్టాలంటే ఎయిర్ స్ట్రైక్ అయిపోయిన తర్వాత ఒకసారి పైనుంచి బాంబులు వేసిన తర్వాత కింద సోల్జర్స్ నడుచుకుంటా వెళ్ళి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో అక్కడ దాన్ని కొట్టి సాధ్యమా? 100% సాధ్యం. మన దగ్గర అంత టెక్నాలజీ ఉంది, దమ్ముంది. అన్నిటికీ మించి మోరల్లీ, ఎథికల్లీ, లీగల్లీ వీఆర్ ఆన్ ద రైట్ సైడ్, వీఆర్ నాట్ ఇన్ ద రాంగ్ సైడ్. ప్లస్ మన ఇంటెంటు, మన కంటెంటు, మన క్యారెక్టరు 3 అలైన్మెంట్లోకి తీసుకొచ్చి ప్రపంచ దేశాలు అన్నీ సహకరిస్తాయి. ముఖ్యంగా అమెరికా, యూరోపియన్ యూనియన్, సౌత్ కొరియా, జపాను, ఇజ్రాయిల్ అన్నీ సహకరిస్తే అది కూడా జరుగుద్ది, రానున్న రోజుల్లో జరుగుద్ది. సో ఇది వర్మ గారు. రమేష్ గారు, ఇది ఒక ముఖ్యమైన అంశం, మీకు ఇన్పుట్స్ ఇస్తాను. అమెరికా అండ్ ఇతర దేశాల మద్దతు ఎందుకు ప్రమాదంగా మారుతుంది? అమెరికా, యూరోపియన్ దేశాలు పాకిస్తాన్కు ఆర్థిక సహాయం చేస్తే అది ప్రత్యక్షంగా ఉగ్రవాదానికి మద్దతుగా మారుతున్న పరిస్థితి. వివిధ నివేదికల ప్రకారం పాకిస్తాన్కు వచ్చిన విదేశీ సహాయంలో 20 మేర నేరుగా ఉగ్రవాద సంస్థలకి చేరుతుంది అని మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్. అవే ఉగ్రవాద సంస్థలు పుల్వామా లాంటి దాడులు చేస్తాయి. భారత్ ఇప్పుడు ఒక్కటి నీట్ గ్యాప్ తప్పితే పాకిస్తాన్లో ఉగ్రవాదం బద్దలవుతుంది. ఇది యుద్ధం కాదు, ఇది న్యాయం. మన దేశ భద్రత కోసం మనం చేసే ఆర్థిక చర్య. పాకిస్తాన్ ప్రజల కంటే ముందు మన రక్షణ మనకు ముఖ్యం. ఇది ప్రధానంగా చెప్తున్నాను. 20% వాళ్ళకి వచ్చి ఇన్కంలో ఉగ్రవాదానికి పెంచి పోషిస్తున్నారు. అదేనండి, అదే దరిద్రం అంటారు దాన్ని. వాళ్ళు గొయ్యి వాళ్ళు దోవుకుంటున్నారు సార్. భస్మాసుర హస్తం, పాముకి పాలు పోస్తే ఏమవుద్దో తెలుస్తుంది కదండి. ఈ ఉగ్రవాదులే ఒకరోజు పాకిస్తాన్లో ఉన్న సివిలియన్ గవర్నమెంట్ని, మిలిటరీని లేపేసినా ఆశ్చర్యపోవక్కర్లేదు. కాబట్టి వర్మగారు, మనం అన్నిటికన్నా ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే సార్, మన జాతి మొత్తాన్ని ఒక తాటి మీద తీసుకురావడం. నేషనల్ కౌంటర్ టెర్రరిజం సెంటర్ పెడతాం ఇండియాలో, పార్టీలకు అతీతంగా. బీజేపీ, కాంగ్రెస్, వైఎస్ఆర్సీపీ, టీడీపీ, కమ్యూనిస్టు ఇవన్నీ జాంతానే. ఇది కాదు ఇప్పుడు. పార్టీల పేరు మీద కొట్టుకోవద్దు. ఒకే ఒక ఎజెండా, దేశ రక్షణ, దేశ భద్రత. లేకపోతే చైనా వాడు కరెక్ట్గా వేచి చూస్తున్నాడు. ఒకప్పుడు మనము బ్రిటిష్ వాళ్ళతో పోరాడి స్వతంత్రం తెచ్చుకున్నాం 1947లో సార్. ఇప్పుడు 2047కి చైనా వాడు కాసుకొని కూర్చున్నాడు. చాలా తెలివిగా వాడు యుద్ధంలో దిగకుండా వాడి తొత్తులు, సామంతులైన ఈ పాకిస్తాన్ ద్వారా, ఈ బంగ్లాదేశ్ ద్వారా, ఈ పక్కనున్న శ్రీలంక ద్వారా, ఇంకో పక్కనున్న వాళ్ళ మాల్దీవ్స్ ద్వారా, నేపాల్ ద్వారా మన మానసిక ప్రశాంతతని, మన ఆర్థిక స్థితిని దెబ్బకొడదాము, అంతర్గతంగా కల్లోహాలు సృష్టిద్దామని చైనా యొక్క బిగ్ పిక్చర్ మాస్టర్ ప్లాన్. దాన్ని అర్థం చేసుకొని పాకిస్తాన్ అనుకున్నది ఎవడు అంటే చైనా. ఆ చైనాకి బుద్ధి వచ్చే విధంగా పాకిస్తాన్కితో పాటుగా ఇంక ఎక్కడైనా ప్రపంచంలో ఎవడైనా ఉగ్రవాదం అనే మాట ఎత్తకుండా కొట్టాలి. ఆ దెబ్బలా ఎలా కొడుతున్నాం అంటే స్పీడ్తో సర్ప్రైజ్ ఎలిమెంట్ రెండూ ఉంటాయి. అండ్ దెన్ ఇఫ్ యూ హ్యావ్ ద విల్, మోదీ గారు చెప్పినట్టుగా, ఇఫ్ యూ హ్యావ్ ద విల్, ఇఫ్ యూ హ్యావ్ ద స్కిల్, దెన్ ఓన్లీ యూ కెన్ గో ఫర్ ద కిల్. ద కిల్ ఈజ్ విత్ యువర్ విల్ పవర్ అండ్ యువర్ స్కిల్ పవర్. ఈ రెండు కలుపుతాము. మీరు చూస్తారు రానున్న ఇవాళ 24 ఏప్రిల్ 2025, ఒక 1 month లోపల పాకిస్తాన్ ఎక్కడ ఉంటుందో దానికి ఎలాంటి పాఠాలు నేర్పుతామో భారతీయులు అందరూ చూస్తారు. భారతదేశంతో పాటు మిగతా 8 బిలియన్ ప్రజలు ప్రపంచవ్యాప్తంగా 197 దేశాలు మొత్తం చూస్తారు. భారత్ అంటే ఏంటన్నా తెలుస్తుంది. మరొక అంశం అండి, పాకిస్తాన్ భారత జలబాంబులకు సంబంధించి. ఇక నీటి బాంబు. భారత ఇండస్ నీటిని ఆపితే పాకిస్తాన్ పరిస్థితి ఏమిటి? ప్రపంచంలో అణుబాంబుల కంటే భయంకరమైనగా ఇప్పుడు ఒకటి ఉందని చాలామంది నిపుణులు చెబుతున్నారు. అదే నీటి బాంబు. ఇండస్ నది మీద భారతదేశం నియంత్రణ పెంచుకుంటే పాకిస్తాన్కు తాగునీరు మాత్రమే కాదు, ఆ దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం కుదేలైపోతుందని. ఇక భారత హక్కు గణాంకాల విషయానికి వస్తే, భారతదేశం 1960లో సంతకం చేసిన ఇండస్ వాటర్ ట్రీటీ ప్రకారం 3 నదులు బియాస్, రవి, సుట్లెజ్ భారతదేశానికి 3 నదులు ఇండస్, చెనాబ్, జేలం పాకిస్తాన్కు ఇవ్వబడ్డాయి. కానీ ఈ ఒప్పందం భారతదేశానికి పూర్వ హక్కు ఇవ్వలేదు. నీటి నియంత్రణ భారత్కే ఉన్నా పాకిస్తాన్ వినియోగించుకునే స్థాయిలో నీటిని వదిలిపెడుతుంది. ఇక ఈరోజు పాకిస్తాన్ మొత్తం నీటి అవసరంలో 65% నుంచి 70% వరకు ఇండస్ నదులపై ఆధారపడుతుంది. ఇది ఆ దేశ వ్యవసాయాన్ని, విద్యుత్ ఉత్పత్తిని, తాగునీటి
వనరులను ప్రభావితం చేస్తుంది. ఇండియా నీటిని ఆపితే ప్రభావం ఏ రకంగా ఉంటుందంటే, భారత్ తన హక్కును వినియోగించుకుంటూ కొత్త డ్యాములు నిర్మించి నీటిని నిలిపివేస్తే పంజాబ్, సింధు ప్రాంతాల్లో వ్యవసాయం పూర్తిగా కూలిపోయే ప్రమాదం ఉంది. హైడ్రో ఎలక్ట్రికల్ ప్లాంట్లు మూతపడే అవకాశాలు, తాగునీటి కోసం ప్రజలు ఒకరిపై ఒకరు పోట్లాడుకునే పరిస్థితి, మిలిటరీకి అవసరమైన నీరు కూడా తక్కువ అవుతుంది. ఇది ఆర్థిక దాడిగా మారుతుంది. ఇది ఈ నీటి బాంబు ప్రయోగం మనం చేసిన ఈ మొదటి స్టెప్. అవును, ఎందుకంటే సింధు జలాలని కట్టడి చేయడం. అదే 1960 సింధు వాటర్ ట్రీటీ అనేది, దాని ద్వారా పాకిస్తాన్కి మనం వాటర్ ఇవ్వటం అనేది ఆపి చేసేస్తే అక్కడ ఆటోమేటిక్గా అగ్రికల్చర్ పరంగా కానీ మరి వాళ్ళ యొక్క పొట్ట మీద కొట్టినట్టే అవుద్ది. చాలా పెద్ద నిర్ణయం కదండి. చాలా పెద్ద నిర్ణయం. అది గ్యారంటీగా అంటే పూర్తిగా మనము బహిష్కరించలేదు, ప్రస్తుతానికి సస్పెన్షన్ చేసాము. సో మెయిన్ గోల్ ఏంటంటే సార్, పాకిస్తానీ ప్రజలే ఆ పాకిస్తానీ ప్రభుత్వాన్ని గద్దదించి ఆర్మీలో ఉన్న ఛాందస భావాలు ఉన్న మతపరమైన భావాలు ఉన్న వాళ్ళే తనివి కొట్టే విధంగా మనం చేయగలిగితే అదే కరెక్ట్ గుణపాఠం. అదే ఆ దిశగానే మనం వెళ్తాము, తప్పనిసరిగా ఆ విధంగానే వెళ్తున్నాము. థ్యాంక్ యూ అండి. మరొక అంశానికి వస్తే, రణమా శరణమా, పాకిస్తాన్ దారిటు. ఇక పాకిస్తాన్ యుద్ధానికి సిద్ధమేనా? 5-6 నిమిషాలు. పాకిస్తాన్ యుద్ధానికి సిద్ధం కాదని అమెరికా రక్షణ నిపుణులే చెబుతున్నారు. వారి ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే IMF రుణాలతో చితికిపోయింది. 2024లో పాకిస్తాన్లో ద్రవ్యోల్బయం 38% దాటింది. విదేశీ మారకద్రవ్యం నిల్వలు కేవలం $3 బిలియన్ మాత్రమే. ఇది 15 రోజులు దిగుమతులకు సరిపోయింది. యుద్ధానికి అవసరమైన ఆయుధాలు, ఇంధనం, ఫైనాన్స్ ఏదీ లేదు. ఒకవేళ యుద్ధానికే వస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ దగ్గర యుద్ధానికే వస్తే వాళ్ళ పరిస్థితి మరి ఎందుకు కాలు దూవుతున్నారు? సింపుల్ అండి, చెప్పా కదా, ఓ పక్కన చైనా సపోర్ట్ చేస్తుంది అనే ఒక ఉద్దేశం, కానీ చైనా ఏం సపోర్ట్ చేయదు. రేపొద్దున అమెరికా సపోర్ట్ చేస్తుంది అనే ఒక ఉద్దేశం అమెరికా కూడా చేయదు. అమెరికా 100% చేయదు సపోర్టు. ఎందుకంటే అమెరికాకు ఇప్పుడు కావాల్సిన అత్యంత మిత్రుడు భారతదేశం చైనాను ఎదుర్కోవాలంటే. సో వాళ్ళందరూ ఊహాలోకాల్లో బతుకుతున్నారు. రేపు కడుపు కాలుద్ది 4 రోజుల్లో, దాని తర్వాత అన్నీ బయటకు వస్తాయి. సో తప్పనిసరిగా ఇది రణమే, శరణము లేదు. పాకిస్తాన్ని క్షమించే అవకాశం కానీ, అవసరం కానీ, ఆవశ్యకత కానీ లేదు. ప్రపంచం మొత్తం కూడా భారత్ని అభినందిస్తుందే తప్పితే పాకిస్తాన్ని శిక్షించడం ద్వారా ఇంకోటి కాదు. సరే, అణ్వాయుధాలు పాకిస్తాన్ దగ్గర ఉన్నాయి. ఏవైనా ఆ రకమైన న్యూక్లియర్ వార్లో వాళ్ళు మొదటిది వేసే అవకాశం అసలు లేదు. ఎందుకు లేదు అంటే, మనం వాళ్ళకన్నా వాళ్ళు న్యూక్లియర్ వెపన్ని వాడదామనే ఆలోచన వస్తేనే మనకు తెలిసిపోద్ది. అంటే అటువంటి రాడార్ వ్యవస్థ, అటువంటి ఇంటెలిజెన్స్ మన దగ్గర ఉంది. సో దాంట్లో అసలు కంగారేం లేదు. ఇప్పుడు అమెరికా పాకిస్తాన్ సపోర్ట్ చేయకపోయినా భారత్ అండగా నిలుస్తుందా? 100% అమెరికా విల్ హ్యావ్ టు సపోర్ట్ ఇండియా. దెర్ ఈజ్ నో అదర్ వే. ఈవెన్ రష్యా సపోర్ట్స్ ఇండియా, సౌత్ కొరియా సపోర్ట్స్ ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా, యూరోపియన్ యూనియన్లో ఉన్న 27 కంట్రీస్ భారత్ వైపే. బికాజ్ వీఆర్ ది లార్జెస్ట్ డెమోక్రసీ ఆన్ ద ప్లానెట్ ఎర్త్. డెమోక్రసీని చూసి సపోర్ట్ చేయటం కాదు, అసలు న్యాయం, ధర్మం అన్నీ మన వైపే ఉన్నాయి. సైనికులందరినీ వెనక్కి రప్పిస్తున్నదట పాకిస్తాన్. బార్డర్ ముందు వాళ్ళందరినీ మోహరిస్తున్నదట. ఏంటిది? చేసుకోనండి, వాళ్ళు తప్పదు కదా, లెట్ దెమ్ డూ ఇట్. అంటే వాళ్ళు తప్పేం చేయకపోతే ఎందుకు ఉలిక్కిపడాలి వాళ్ళు? అవును, అంటే తప్పు చేసినట్టే కదా సార్ అక్కడ అర్థము. వాళ్ళు తప్పు చేయకపోతే చర్చలకు వచ్చేవాళ్ళు, వాళ్ళకి వాళ్ళే ఫోన్ చేసి పాకిస్తానీ ప్రైమ్ మినిస్టరు భారత ప్రైమ్ మినిస్టర్కి ఫోన్ చేసి, సార్ మాకు సంబంధం లేదు సార్, ఇవి కూడా మా దగ్గర ఎవిడెన్స్లో ఉంటే మీరు చూపించండి మాకు వచ్చినాయి అని ఏదో అనాలి కదా. అలాంటి ఏమనకుండా మేము యుద్ధానికి సిద్ధమవుతున్నాము, మేము రెడీ అని అంటున్నారంటే అర్థం ఏంటి? తప్ప వాళ్ళు చేశారు, మన దగ్గర ఎవిడెన్స్ ఉందని వాళ్ళకి తెలుసు. భారత్ కన్నెర చేస్తే పాకిస్తాన్ సో అది ఒక సునామీలా కొట్టుకుపోద్ది అంతే, ఇంకంతమించి ఏమీ లేదు. సో చూస్తాంగా 1 మంత్లో సౌత్ ఏషియా అంటే దక్షిణాసియా ముఖచిత్రం మొత్తం మారబోతున్నది. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మళ్ళీ భారత్ హస్తగతం చేసుకోబోతున్నది. దీంతోపాటు భారత్లో ఉన్న యువతీ యువకులు కూడా దేశ భద్రత, దేశ రక్షణ పట్ల ఒక చోటకు వచ్చి దాని మీద నిత్యం పరిశ్రమించి అర్థం చేసుకొని ముందరికి ప్రతి క్రైసిస్ మనిషిని కొత్త న్యాయకత్వం ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. సో లీడర్షిప్ ఈజ్ సక్సెస్ఫుల్ ఆర్ క్రియేటెడ్ వెన్ వీఆర్ ఇన్ ఏ క్రైసిస్ సిచ్యువేషన్. సో ఇలాంటి క్రైసిస్లో భారత్ తన ఇంటెంట్, తన కంటెంట్, తన క్యారెక్టర్ని బయటకు తీసుకొచ్చి దేశం కోసం గ్యారంటీగా మనము ఒక కొత్త రెట్టించిన ఉత్సాహంతో
దేశ భద్రత, దేశ రక్షణ మీద మనం మనసు పెడతాము అనేది తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. జై హింద్, జై హింద్. ఇది డాక్టర్ రమేష్ కండిగడ్ తోటి ఇలాంటి స్పెషల్ డిస్కషన్. మరొక అతిథితో మరో డిస్కషన్ కలుద్దాం. స్టే ట్యూన్ టు 99 న్యూస్.